బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సరే మరి ఏం అనుకోనంటే ఒక క్వశ్చన్ అడుగుతాం. ఏమనుకోనమ్మా చెప్పండి. కావాలి అంటే ఇంకా ఇది వద్దు అంటే ఇంకా టెలికాస్ట్ లేకుండా ఎడిటింగ్ లో అయినా తీసేస్తాం కదా. పర్వాలేదు మేడం, మంచిగా అడుగుతారు కదా. ఇంటరాక్షన్ అంటే చాలా మంది సొసైటీలో అంటే సీనియర్ ఏజ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్జెండర్స్ ఎలా ట్రీట్ చేస్తారంటే అప్కమింగ్ ఇప్పుడు చాలా మంది న్యూగా ట్రాన్స్జెండర్స్ అంటే చాలా యంగ్ గా వాళ్ళు ఏంటంటే నిజంగానే ఇంత అందంగా ఉంటారా, అమ్మాయిల కన్నా ఇంకా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటారా అనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంత మనం బయట కూడా ఏదైనా న్యూసెస్ లో వచ్చేటప్పుడు ఏదైనా సరే హోటల్స్ లో బిజినెస్ పీపుల్ తో ఇలా వ్యవహారాలు జరిగేటప్పుడు కానివ్వచ్చు, లేదు అంటే సొసైటీలో కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఆ వేలో వెళ్తున్నారు అనేటప్పుడు ఖచ్చితంగా ఒక 35 ఇయర్స్ నుంచి ఒక 50-60 ఇయర్స్ లోపు ఉన్న పెద్ద ట్రాన్స్జెండర్స్ వెనకాతలు వీళ్ళు ఉంటారు, వాళ్లే నడిపిస్తారు. బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి, కొంతమంది సెలబ్రిటీస్ని కానీ పొలిటీషియన్స్ దగ్గరికి పంపించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది ఎక్కువగా వినబడుతూ ఉంటుంది, వింటూ ఉంటాం. సో ఎంత వరకు ఇది నిజం అంటారు? నిజంగానే అలాంటి వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు, కొందరు ఉన్నారు. ఉన్నారు. ఏం చేస్తాం, బ్రతుకు తెరువు లేదు. అలాంటి పనికి సాహసించి పోవాలంటే ఎవరు పారు. అది మంచి పని కాదు కదా. మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే అట్లాంటి పనులు మేము ఎందుకు చేస్తాం? ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఎవరెవరో అడుక్కుంటుంటారు, ఒరిజినల్ హిజ్రాలు అడుక్కుంటారు. కొంతమంది నకిలీ వాళ్ళు ఉంటారు. నకిలీ వాళ్ళు ఏంటంటే మీద పడిపోయేసి వాళ్ళ డబ్బులు లాగేసుకోవడం, వాళ్ళని ఆట పట్టించేయటం అలా ఉంటారు. ఈ పక్కా హిజ్రాలు అలా చేయరు. ఇస్తేనే చేసేస్తారు, లేదంటే లేదు. ఇట్లాంటి చెడ్డ పనులు చేయటానికి కారణం ఎవరు? గవర్నమెంట్ కాదా? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. సపోజు గవర్నమెంట్ కాదా? మమ్మల్ని కూడా అందరినీ ఆదరించినట్టు మమ్మల్ని ఆదరిస్తే మేము ఎందుకు చేస్తాం తప్పుడు పనులు? సెక్స్ వర్కర్‌గా మాకెందుకు ఐఏఎస్ ముద్ర ఏసినట్టు ఏస్తున్నారు? ఒక ఐఏఎస్ ముద్ర కలెక్టర్ గారు ఎట్లాగా ఏస్తారో, అలాగ మాకు ముద్ర ఏస్తున్నారు. ఎందుకు? మేము సెక్స్ వర్కులకి మా అమ్మ, మా బాబు కనేసి సెక్స్ వర్క్‌గా వదిలేసారా? లేదు కదా. గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వండి. ఏం చదువుకోలేదా? మున్సిపాలిటీలో చీపురు పనులున్నాయి. అవి ఇవ్వండి. చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతుకుతాం. 10,000 తీసుకున్నాము నెలకి, హ్యాపీగా ఉంటది. 5,000 మాకు తగ్గట్టే రెంట్‌లకు కూడా తీసుకుంటాం గదా. 10,000 సాలరీ వస్తే 30,000 అద్దెకు తీసుకోం గదా. 10,000 సాలరీ వస్తే 5,000కి అది రెంట్‌కి తీసుకుంటాము. కరెంట్ బిల్ 5,000కి తగ్గట్టు రూ. 1000 కరెంట్ బిల్ వస్తది. ఇంకా దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ అవన్నీ ఏమి అక్కడ ఉండవు. ఇది పెద్ద సిటీ కాబట్టి మెయింటెనెన్స్‌లు అవన్నీ ఉంటాయి. అక్కడంతా మెయింటెనెన్స్‌లు ఉండవు. 6,000 పోతే 4,000 సరుకులకి వాటికన్నిటికి సరిపోద్ది కదా. మేమెందుకు అందంగా ఉంటాం. మీరు చెప్పినట్టే మేము అందంగా తయారవుతాం. ఎందుకు? ఎదుటోళ్ళు చూస్తే ఆకర్షించాలి మేము. ఆకర్షిస్తేనే మాకు రూపాయి డబ్బులొస్తది అని ఒక వేశ్యగా మమ్మల్ని మాకు ముద్ర ఏసేశారు. అలాగే మేము తయారవుతున్నాం. అలాగ తయారవ్వబట్టే కదా మాకు 5 ఏళ్ల నోట్లో పోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక మంచి నగలేసుకో ఉన్నారు. మాకేమనిపిస్తది? మేమెందుకు ఏసుకోకూడదు? మీరు మంచి శారీ కట్టుకో ఉన్నారు. మేమెందుకు కట్టుకోకూడదు? మాకు ఒక మనస్సాక్షి ఉంటదిగా. మేము మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేం కదా మేడం. అవును. అలాంటప్పుడు మేము కూడా కొనుక్కోవాలంటే ఏం చేయాలి? చేయక తప్పదు. అటు సెక్స్ వర్కర్సో లేదంటే బెగ్గింగో ఏదో ఒకటి చెయ్యాలి. ఇవన్నీ చేయకుండా గవర్నమెంట్ మీరు ఆపండి. గవర్నమెంట్ ఆపేసి ఎవరు క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఎంతో మంది చదువుకున్న వాళ్ళున్నారు. ఇప్పుడు జనరేషన్‌లో అయితే ఒకరు ఇద్దరు కాదు. అప్పట్లో ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నాం గానీ, ఇప్పుడైతే బీకామ్‌లు, డిగ్రీలు, బీఏలు చదువుకున్న వాళ్ళున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఆ పనులు చేయరు. రెండోసారి ఆ పనులు చేస్తే మీరు దానికి తగిన శిక్ష ఎయ్యండి కంపల్సరీగా. దానికి మేము శిరసావహిస్తాం. అమ్మ పెట్టదంట, అడుక్కు తినేదంట. అట్లా మీరు బెటరు. మేము పోతే మాత్రం మాకు ముద్రేసేస్తారు, ఐఏఎస్ ముద్ర. ఎందుకలాగా? మేము మనుషులం గాదా? మమ్మల్ని కూడా అమ్మ, బాబే కదా కన్నాది. ఆకాశం నుంచి ఏమన్నా ఊడిపడ్డామా? మాకు మనస్సాక్షి ఉంటదిగా. ఒక మనిషిని ప్రేమించాలి, ఒక మనిషిని ద్వేషించాలి అనే ఇవి 2 ఉంటాయి. మంచి ఉంటది, చెడు ఉంటది. అందరిలో ఎలాగా ఉంటాయో మాకు అలాగే ఉంటాయి. మేము ప్రత్యేకమైన మనుషులం గాదు. జనాభా అలాగ చేస్తున్నారు మమ్మల్ని. అంటే ఒక రాక్షసుల్లాగా, ఒక పులుల్లాగా, ఒక సింహాల్లాగా చేసేదేంటంటే ఈ జనాభాయే జేస్తున్నారు. గవర్నమెంటు మెయిను, తర్వాత జనాభా. నేనెళ్తున్నాను, అడుగు చెక్కబోతున్నాడు అనకపోతే ఏమైందంట? అదే మీ ఇంట్లో పుడితే అంటారా మీరు ఆ మాట? నాలాంటి మనిషి ఒకరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాడనో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాడనో,
లేకపోతే ఇంకొకరి కాడనో ఒక సెలబ్రిటీ కాడనో ఒక ప్రొడ్యూసర్ కాడనో పుడితే వాళ్ళని బయటకు పంపిస్తున్నారా? చాలా జరిగాయి. ఇండస్ట్రీలో కూడా చాలా జరిగాయి ఇట్లాంటివి. ఎక్కడో ఏదో దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు నేను ట్రాన్స్‌జెండర్‌ని అని చెప్పని ఒప్పుకున్నారు. మీ దాకా కూడా వచ్చుంటది. నేను ట్రాన్స్‌జెండర్‌ని ఒప్పుకున్నారా అతను. అవును. ఆ! అట్లాంటి మహానుభావులుండాల. ఎందుకు మేడం? మేము నాయకులమి. నాయకులే కాదంటల్లా. మీరు నాయకులు ఎలాగయ్యారు? ఇప్పుడు నేను లీడర్‌ని ఎలాగయ్యాను? అందరూ ఎన్నుకుంటే నేను లీడర్‌నయ్యాను. నేను ఒక్కదాన్నే లీడర్‌ని కాలేదుగా. అందరూ ఓట్లేసి మీకు గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ! అయ్యారు. అయ్యి ప్రయోజనం ఏంటి? దోసుకోవటం, దాసుకోవటం. అది తప్ప ఇంకో రెండోది లేదు గదా! మాలాంటి పేద ప్రజల్ని మీరెక్కడ మారుస్తున్నారు? మార్చిన దాఖలాలున్నాయా? ఏ జిల్లాలన్నా మార్చిన దాఖలాలున్నాయా? ఏ రాష్ట్రమైనా మార్చిన దాఖలాలున్నాయా? ఇంత పెద్ద సిటీ ఉంది. ఈ సిటీలో ఏమన్నా ఉన్నారా అలాగా? జాబులు చేస్తా గౌరవంగా బ్రతికేవాళ్ళున్నారా? ఓన్లీ అంటే ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్సు లేరు. అందుకని ఈ పని చేయాల్సొస్తుందంటారు. అంతే బ్రతకలేకపోతే ఏం జేయాలా? హ్మ్. దొంగతనం చేయకుండా ఈ పని జేస్తున్నాం. దొంగ అనే పేరు కంటే కూడా ఈ పేరు బెస్ట్ కదా! మై బాడీ మై రైట్స్. నా బాడీ నేనేమైనా చేసుకుంటా. దొంగతనం చేయటల్లా. నా బాడీని నేనేదైనా చేసుకునేదానికి మీరెవరు అడిగేదానికని చెప్పని మేము ప్రశ్నిస్తాం గదా! నీకంత నొప్పిగా ఉంటే మాకు జాబ్ ఇవ్వు. దానిలో ఏదన్నా అవకతవకలుంటే మందలించు. అంతేగాని నువ్వు పెట్టవు. నేను చేసుకునే దాంట్లో మళ్ళీ అడ్డం వస్తావు. అంతే కదా మేడం! ఇప్పుడు నిక్కర్ షాపులు పెట్టున్నారు. దాన్ని 3 క్వార్టర్ల కంటే ఎక్కువియకూడదు. ఒక ఆధార్ కార్డ్ మీద. ఆ 3 క్వార్టర్లు తీసుకుపోయి అమ్మకుండుంటే ఏం జేస్తున్నారు? వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తున్నారు. సావబాది వాళ్ళ దగ్గర ఎంతో కొంత గుంజుకుంటున్నారు. ఒక దగ్గర గాదు. అన్ని చోట్ల గుంజుకుంటున్నారు. అసలది ఆ స్కీమే లేకుండా చేసేస్తే దానివల్ల ఎంతమంది తాళిబొట్లు తెగిపోతున్నాయో, ఎంతమంది కాపురాలు నాశనం అయిపోతున్నాయో. అసలదే లేకుండా చేసేస్తే అదేమంటే గవర్నమెంట్ దాని వల్లనే బాగుపడేది. దాని వల్లేను ఆదాయం వచ్చేది. ఆదాయం కోసం దేశంలో ఆడవాళ్ళంతా నాశనం అయిపోవాలా? ఆడవాళ్ళంతా చనిపోవాలా? ఉరిలేసుకొని మందులు తాగేసి, బావిల్లో దూకేసి? ఇదేనా? ఇందుకా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిచ్చేది? మమ్మల్ని కాపాడండయ్యా అని చెప్పని చెప్తున్నాం. అంటే మేమే కాదు, ఎవరమైనా ఏ జిల్లాలో గావచ్చు, ఏ రాష్ట్రంలో గావచ్చు, ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే ఎందుకు మనకు మేలు చేస్తారని చెప్పి ఎన్నుకుంటున్నాం. మమ్మల్ని అన్యాయం చేయండయ్యా, మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిచ్చి గద్దెక్కిస్తామని చెప్పని చెప్పటం లేదు కదా! అప్పట్లోని అంటే మీ ఏజ్ నాటి టైంలో మేడం. ట్రాన్స్‌జెండర్స్ అలా పెళ్ళిళ్ళు లేవు కదా! అంటే ఒక మీద ఇష్టం ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. మీ స్టోరీయే చూసుకున్నట్టయితే. ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఒక రియల్ ట్రాన్స్‌జెండర్‌ని ఒక అబ్బాయే పెళ్లి చేసుకుంటున్నాడు. లేకపోతే ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్ పెళ్లి చేసుకోవడం. ఇలా చూస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పొచ్చేసింది సొసైటీలో. మీకేమనిపిస్తుంటది ఇవన్నీ ఆలోచించినప్పుడు? అయ్యో! అప్పట్లో మాకు ఏమనిపిస్తుంది? కూడా ఇలా ఉండుంటే నేను కూడా పెళ్లి లేదు మేడం. కాలం మారుతా ఉంటాది. కాలంతో కూడా మనము అంటే మారుతుండాలి. వీరబ్రహ్మం గారి చరిత్రలో ఉంటుంది గదా! అది. జరిగేదే జరిగింది గదా! కదా! జరిగేదే గదా! కాలం మారుతున్నప్పుడు మనం గూడా మారుతుండాలి. అప్పుడు పురాత యుగంలో కృష్ణుడు అలా జేసాడు, రాముడు ఇలా జేసాడు అంటే, ఈ కాలంలో గూడా చెయ్యాలంటే అలాగా నమ్ముతామా? ఇప్పుడొచ్చే జనాభా, ఇప్పుడొచ్చే జనరేషన్ అసలు దేవుడే లేడంటారు. హ్మ్. అప్పుడు ఆ జమానాలో ఏ అంతరాయి కనిపించినా కూడా తీసుకొచ్చి పూజిచ్చేసి దండం పెట్టుకుంటే అక్కడే దేవుడున్నాడని జెప్పని అదే. అనుకునేవాళ్ళం ఆ! అప్పుడు. ఇప్పుడసలు దేవుడు లేడు. ఎక్కడ? ఉంటే రమ్మని జెప్పు. కనిపించమని జెప్పు. అనే స్థితికెళ్ళిపోయింది. అనే ఆ జనరేషన్‌ని బట్టి మనం గూడా మారుతుండాలి మేడం. అంతేగాని ఇప్పుడు మ్యారేజ్‌లవుతున్నాయంటే అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ అప్పుడు గూడా ఉండుంటే చేసుకునేవాళ్ళమేమో. కరెక్ట్. అప్పుడు లేవు గాబట్టి లేదు. ఇప్పుడు జనరేషన్ అలా తయారైపోయింది గాబట్టి అలా జేసుకుంటున్నారు. మరి మాట్లాడారా అమ్మతో ఎప్పుడైనా? అంటే బయటికొచ్చిన తర్వాత? అంటే అన్నదమ్ములు తీసుకొచ్చారు. బ్రదర్స్ తీసుకొచ్చారు కానీ మరి అమ్మ యాక్సెప్ట్ చేయడం గాని, అమ్మ మాట్లాడడం గాని ఎక్కడ చేశారు. చూసారు మేడం? నేను చూసాను. అమ్మ ఎవరికైనా అమ్మే కదా! ఏ మనిషికైనా అమ్మే. ఇప్పుడు చూడండి మీరు అమ్మ అమ్మాయి కాకపోయినా మీకు కూతురున్నారు. ఆ! ఆ! నా కూతురు. కూతురు. ప్రతిదానికి నా కూతురు. హ్మ్. హ్మ్. సో, అమ్మ ప్రేమ వేరు. మరి మీరు ఎలా ఆ టైంని ఫేస్ చేశారు? వద్దులేండి మేడం. చెప్పండి. అది మాకు తెలుసుకోవాలని ఉంటది కదా! అంత బాధ అన్ని బాధలు భరించిందంతా ఒక ఎత్తైతే, కన్న తల్లి దగ్గర ఖచ్చితంగా కొడుక్కి గాని, కూతురికి గాని ఆ ప్రేమ అమ్మే. ఎవరికైనా అమ్మే. అమ్మే. కాదనట్లేదు. అంటే ఎక్కువ ట్రాన్స్‌జెండర్స్‌కి అమ్మ మీద ప్రేమ ఎక్కువుంటది. ఎందుకంటే హ్మ్. తండ్రి ఒక దెబ్బ కొట్టినా అమ్మ దగ్గరికి తీసుకుంటది. అలాగే నాకు ఎయిత్ క్లాస్‌లోనే తండ్రి పోయాడు కాబట్టి నాకు తండ్రైనా, తల్లైనా అమ్మే. ఎంతమందైనా నన్ను అమ్మ చాలా బాగా చూసుకునేది.
కానీ నేను ఇప్పటి వరకు ఉండి నాకు దగ్గరగా ఉండుంటే అమ్మని నేను పువ్వుల్లో పెట్టుకున్నాను. కానీ అమ్మ లేదు. ఎన్నాళ్ళు అవుతుంది అమ్మగారు? అవుతుంది. చాలా సంవత్సరాలు. ఉమ్, 8 సంవత్సరాలు అయినా కానీ నేను పోయేంత వరకు నేను అమ్మని మర్చిపోలేదు. ఇప్పటికి కూడా నా దాని ఈ రింగ్ మీద అమ్మ నాన్న అంటారు. ఉమ్. నేను అందరికి చెప్తాను. నేను పోయేటప్పుడు కూడా దీన్ని వేసేసేయండి. నాతోనే వెళ్ళాలి అని. అమ్మ అంటే ఎక్కువ. కలిసారా? అంటే మీరు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ముంబై వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా అమ్మని కలిసారా? అమ్మతో ఎప్పుడైనా మాట్లాడారా? నేను ఇలాగ అయిపోయానని చెప్పాను. ముందు తాగేసి పురుగుల మందు తాగేస్తాను. అయ్యో, అంటే మీరు ఇలా అయిన తర్వాతే ఇక లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు అమ్మతో? మాట్లాడలేదు. వెళ్ళాను చూసింది. చూసి మాట్లాడలేదు. శివరాత్రి ఆ రోజు ఎప్పుడు టౌన్లోకి వచ్చిందో విలేజ్ నుంచి టౌన్లోకి రావాలంటే ఒక 1/2 అవర్ జర్నీ పడుతుంది. దేనికన్నా వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చేసింది. పురుగుల మందు తాగేసి అరటిపండ్లు తినేసేసింది. మాకు తెలియదు. నేను అమ్మ అమ్మ అనుకుంటా. అప్పుడు చిన్న గుడిసెలు మేడం అమ్మాయి. అంటే పేదవాళ్ళం అని చెప్పాం కదా, చిన్న గుడిసెలు. పోయి పిలిచే లోపల పలకలేదు. ఏంది అమ్మ పలకలేదు అని చెప్పని పక్కనే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. అన్న కేకేసేటప్పటికి వచ్చి తొలిస్తే అప్పటికి చనిపోయింది. మీరు చూసారు, మీరు ఉన్నారు అక్కడే, ఆ, పిలిచారు అమ్మని? పిలిచాను. తొలిచ్చాను ఇట్లా ఇట్లా అమ్మ 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 అని. తర్వాత అక్కడ మందు నేను అది కూడా తాగేసి ఉమ్. అది నేను తాగేసాను. తర్వాత ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మ చనిపోయిందని చెప్పారు. నన్ను హాస్పిటల్ సో చివరిగా అమ్మ మీతో మాట్లాడిన మాటలు అంటే తాగక ముందు మీరు ఇలా అయ్యి ఇంకా ఏం మాట్లాడలేదు. ఇక్కడే ఉండిపో, ఎక్కడికి వెళ్ళొద్దని. ఏమనలేదు. చూసింది, టౌన్లోకి వెళ్ళి మందు తెచ్చుకుంది. ఆమె తాగింది కూడా మాకు తెలియదు. అది అలా ఉండిపోయింది బాధ. పోనీలండి, ఇప్పుడు అమ్మ స్థానంలో ఎంతో మందికి మీరు అమ్మ అయ్యారు. ఎంతో మందికి అయినా కూడా ఈ లోటు తీరదు కదా మేడం. నిజంగా అంటే ఇది చూసిన తర్వాత అయినా సరే ఎంతో మంది అమ్మలు ఇలా ఉన్న పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మహాతల్లైన బయటికి పంపకుండా మీ బిడ్డల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ట్రాన్స్జెండర్ ఒక గుడ్డోడు కుంటి మనిషి పుడితే పంపిరు కాబట్టి మాలాంటి మనుషులు పుట్టినా కూడా మీరు దూరం చేసుకోకుండా దగ్గర చేసుకొని వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని కూడా అభిమానించండి అని చెప్పని నేను ప్రతి ఒక్క తల్లిని తండ్రిని కోరుకుంటున్నాను. తప్పకుండా మనం కూడా కోరుకుందాం. అంటే సొసైటీలో చాలా చేంజ్ వచ్చింది, ఇంకా చేంజ్ రావాలి. మీరు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఈ పని చేయకుండా ఉండాలి అంటే మా లాంటి వాళ్ళకి ఇలాంటి ఉపాధి కలిగిస్తే ఎవ్వరు అలాంటి పని చేయరు. సో నిజంగానే గవర్నమెంట్ ఈ మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఇలానే యాక్ట్ చేయాలి. ఎంతో మందికి ఇంకా ఇన్స్పిరేషన్ అవ్వాలి. మంచి మార్గంలోకి మీరు వచ్చే వాళ్ళందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ మేడం. మీకు, మీ యాజమాన్యానికి, మీ సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.